సమస్యలు వచ్చినప్పుడు, సందేహాలు కలిగినప్పుడు, నిరాశలో మునిగిపోయినప్పుడు ఏం చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్కంటి మాస్టరీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే గొప్పదైనటువంటి ఒక జీవన గ్రంథమైనటువంటి భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు విషాదం అంటే ఏమిటి? దుఃఖం, నిరాశ, అయోమయంలో ఉండడమే విషాదం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అసలు నేను ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు, అసలు నేను ఈ సమస్య నుండి నేను బయటపడగలనా, అసలు నేను గెలవగలనా అనేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అయోమయంలో మనం మునిగిపోతుంటాం. అలాంటి పరిస్థితుల్లో మన అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించేటటువంటి అధ్యాయమే భగవద్గీత మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం. ఈ వీడియోను గనక మీరు చివరి వరకు చూసినట్టయితే మన జీవితంలో ఏర్పడేటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను మనం కనుగొనవచ్చు. మన లోపల ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని మనం ఇక్కడ పొందవచ్చు. కురుక్షేత్ర యుద్ధభూమి. కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుని యొక్క కోరిక మేరకు శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క రథాన్ని రెండు సైన్యాల మధ్యన ఉంచుతాడు. ఒకవైపు పాండవ సైన్యం, మరోవైపు కౌరవ సైన్యం, మధ్యలో అర్జునుని యొక్క రథం. అర్జునుడు రథం దిగి ఇరు సైన్యంలో ఉన్నటువంటి యుద్ధ వీరులను చూస్తాడు. కౌరవ సైన్యంలో తన తాత అయినటువంటి భీష్ముడు, గురువైనటువంటి ద్రోణాచార్యుడు, బంధువులు, మిత్రులను చూస్తాడు. ఒక్కసారిగా తన చేతులు వణకడం ప్రారంభిస్తాయి. చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారిపోతుంది. కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది. ఇక నేను యుద్ధం చేయలేను కృష్ణ, యుద్ధం చేయడం నా వల్ల కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తాడు అర్జునుడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మిత్రులారా. అర్జునుడు యుద్ధభూమిలో పొందినటువంటి ఆ సందేహం మన జీవితంలో ఎన్నోసార్లు మనం అనుభవిస్తుంటాం. పరీక్షకు వెళ్ళే ముందు విద్యార్థి, ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్ళే ముందు యువకుడు, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వ్యక్తులు, ఇలా అందరికీ ఒకే రకమైనటువంటి ప్రశ్న, నేను చేయగలనా అని. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఒక చిన్న అబ్బాయి సైకిల్ నడపడం నేర్చుకోవాలనుకుంటాడు. సైకిల్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్తాడు. మొదటి రోజు పడతాడు. రెండవ రోజు మళ్ళీ సైకిల్ తీసుకొని వెళ్తాడు. పడతాడు, దెబ్బలు తగులుతాయి. మూడో రోజు మళ్ళీ సైకిల్ తీసుకొని గ్రౌండ్కి వెళ్తాడు. పడతాడు, రక్తం వస్తుంది, బాధగా ఉంటుంది. చిచ్చి, ఇక నాకు ఈ సైకిల్ తొక్కడం వద్దు, నాకు దెబ్బలు తగులుతున్నాయి, రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది అని చెప్పి ఆ బాలుడు గనక సైకిల్ తొక్కడం ఆపేస్తే, సైకిల్ నడపడం గనక అప్పుడు నేర్చుకోవడం గనక ఆపేస్తే, ఈరోజు ఆ వ్యక్తి, ఆ బాలుడు సైకిల్ను ఇంత బాగా తొక్కేవాడు కాదేమో. అందుకే అతను తన జీవితంలో ఆ రోజే భయాన్ని వదిలేశాడు. అతను భయాన్ని వదిలేశాడు కాబట్టే జీవితంలో అతను విజయాన్ని సాధించగలిగాడు. అర్జునుడు యుద్ధరంగంలో విషాదం పొందడం తప్పు కాదు, కానీ ఆ విషాదం దగ్గరే ఆగిపోవడమే తప్పు. మనం సమస్యల నుండి పారిపోవడము పరిష్కారం కాదు. ధైర్యంగా ఎదుర్కొని నిజమైనటువంటి పరిష్కార మార్గాన్ని కనుగొనడమే
సమస్యకు ఒక పరిష్కారం. మనము ఈ అర్జున విషాద యోగాన్ని గనక చదివినట్టయితే సమస్యలు రావడం సహజమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకుంటాం. సమస్యలు వచ్చినప్పుడు భయం కలగడం కూడా సహజమే. అదేవిధంగా గెలుస్తామా లేదా అనేటువంటి సందేహాలు కూడా మనకు కామన్గా జరుగుతూనే ఉంటాయనేటువంటి ఒక ఐడియాలజీకి మనం వస్తాం. కానీ ఎప్పుడైతే దైవం యొక్క అనుగ్రహం మనపైన మనకు నమ్మకం ఉంటుందో అలాంటి సమయంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కూడా జీవితంలో వాటిని మనం నెట్టుకొస్తాం. మిత్రులారా, ఈ అర్జున విషాద యోగం మనకు మరో గొప్ప సత్యాన్ని చెబుతుంది. అదేంటంటే జీవితంలో సమస్యలు రావడం ఓటమి కాదు, కానీ సమస్యల ముందు చేతులెత్తేయడమే ఒక నిజమైనటువంటి ఓటమి అనేటువంటి ఒక దృగ్విషయాన్ని మనం ఈ అర్జున విషాద యోగాన్ని చదవడం ద్వారా నేర్చుకుంటాం. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధరంగంలో ఏ విధంగానైతే నిలబెట్టాడో ఈ అర్జున విషాద యోగాన్ని గనక మనం చదివినట్టయితే జీవితంలో మనల్ని కూడా అదే విధంగా నిలబెట్టగలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కావాలనుకుంటే మన మర్కంటి మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.